నువ్వు మా బీసీ బిడ్డల గురించి మాట్లాడుతుంటే బీసీ బిడ్డల సావుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది నాకైతే. లాగులు తప్పించినోడు ఎర్ర సత్యం అన్న ముదిరాజు ఆయన చంపిందెవరు? వీళ్ళే. నువ్వు ఎవని కాడ ఉన్నావు, ఎవని పక్కలలో వండుకుంటున్నావు, ఎవని సంకలు ఎక్కినావు, నువ్వు ఎవరికి చెప్తున్నావు ఈ సామెతలన్నీ కూడా? ఈ రెడ్డి రాజ్యాల గురించి, ఇక్కడ బీసీ బాధల గురించి. పెళ్లి లలిత సోదరి ఆమెను హత్య చేసిందెవరు? వీళ్ళే. ఓడమల్లన్నోరు బోడమల్లన్నోరు, మరి తీన్మార్ మల్లని ఎట్లా నమ్మాలని ప్రజలందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఒకసారి ఇక తీన్మారు మల్లన్న అలియా చింతపండు నవీను ఎమ్మెల్సీ గారు ఏం ముచ్చటి చెప్తున్నారు ఒకసారి ఇన్నుర్రి. ఇన్న తర్వాత మనం విషయంలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. సోదరులారా, మనందరికి తెలుసు ఎర్ర సత్యమన్న మహబూబ్ నగర్ లో వీళ్ళందరికీ ఈ 8 మంది ఎవరైతే నేను చెప్పిన వాళ్లకు లాగులు తప్పించినోడు ఎర్ర సత్యమన్న ముదిరాజు ఆయన చంపిందెవరు? వీళ్ళే. ఆయన ఇక్కడే బెల్లి లలిత సోదరి ఆమెను హత్య చేసిందెవరు? వీళ్ళే అంటే నల్లగొండ రెడ్డిలట. నల్లగొండలో ఉన్న రెడ్డిలు వీళ్ళందరూ కూడా సంపేండ్రు అని ముదిరాజు బిడ్డను, అంటే ఒక బీసీ బిడ్డను, ఇక్కడ యాక్చువల్లీ ముదిరాజుని సంబోధించిండు. కానీ అయినప్పటికీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ బిడ్డలు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు కదా, అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న, నేనేమో తీన్మార్ మల్లన్న అని చెప్తా ఉంటాడు ఈయన ముచ్చట. ఇప్పుడు ఏంది కథ ఏంటంటే, ఇక బీసీల ఐక్యత కోసం, బీసీలందరినీ ఏకం చేయడం కోసం ఒక పోరాటం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. ఓకే, నువ్వు బీసీలను ఐక్యం చేయడం కోసం, బీసీల బాగు కోసం, బీసీల ఉద్యోగాల కోసం, బీసీల రాజ్యం కోసం నువ్వు ఒక పోరాటం చేస్తున్నావు అంటే ఇట్స్ యాక్సెప్టబుల్. నువ్వు ఇప్పుడు ఎవరి సంకల కూర్చొని ముచ్చట చెప్తున్నావు? ఇవన్నీ కూడా ఒక నెత్తిల కాలు పెట్టి తొక్కాలంటున్నావు. అన్నోని సంకలనే నువ్వు ఇప్పుడు జొర్రి ఉన్నావు. కనీసం నీకు అది కనిపిస్తుందా లేదా? సరే, నువ్వు చెప్పేటోనివి, నీకు ఇక నీ నాలుకకు ఒక అదుపు లేదు. కానీ ఇనటోళ్ళ మా చెవుల కంటే కొంచెం సిగ్గుశరం ఉంటుంది కదా. ఇనటోళ్ళ చెవులు అయితే పనిచేస్తున్నాయి కదా, వాళ్ళకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటుంది కదా. నువ్వు ఎవని కాడ ఉన్నావు, ఎవని పక్కలలో వండుకుంటున్నావు, ఎవని సంకలు ఎక్కినావు, నువ్వు ఎవరికి చెప్తున్నావు ఈ సామెతలన్నీ కూడా? ఈ రెడ్డి రాజ్యాల గురించి, ఇక్కడ బీసీ బాధల గురించి. నువ్వు బయటకు వచ్చి రాజీనామా చేసి వాళ్ళ జోలికి పోకుండా, వాళ్ళ కాళ్ళు మొక్కకుండా, నీ మార్నింగ్ న్యూస్లో, నీ క్యూ న్యూస్లో వాళ్ళని పొగడకుండా, ప్రజల పక్షాన, బీసీ బిడ్డల పక్షాన నువ్వు స్టాండ్ తీసుకొని, ఇది తీన్మార్ మల్లన్న యొక్క స్టాండ్ ఇది, ఇక్కడే నిలబడతాడు. ఎండగొట్టినా, వానబడ్డా, సలిబెట్టినా, సావు వచ్చినా సరే తీన్మార్ మల్లన్న ఈ స్టాండ్ తప్పుకోడు, ఇంకొని సంకల జొరడు, ఇంకొని సంక నాకడు, ఇక్కడే నిలబడతాడు అని నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు అప్పుడు బీసీ బిడ్డల బాధల గురించి మాట్లాడు. నువ్వు మా బీసీ బిడ్డల గురించి మాట్లాడుతుంటే, బీసీ బిడ్డల సావుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది నాకైతే. నాకు కాదు, యావత్ తెలంగాణ బీసీ బిడ్డలంతా కూడా సిగ్గుచేటుగా భావిస్తారు. నువ్వు ఎవరి దగ్గరికి పోయినావు? ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి కావాలని సపోర్ట్ చేసినావు? ఏ రెడ్డి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసినావు? రెడ్డిలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అంత రెడ్డిలదే నడుస్తుందని చెప్పి నువ్వు ఏ రెడ్డిలకు ప్రతి నియోజకవర్గానికి పోయి నువ్వు ప్రచారం చేసినావు? నీకు చేసేటప్పుడు తెలియదా? అంటే నువ్వు పాలు దాగే పిల్లగాడివా, లేకపోతే నిజంగా నువ్వు తీన్మార్ మల్లన్నవా? ఎలక్షన్ టైంలో నీకైనా మత్తు మంది పెట్టి, మరుగు మంది పెట్టి, వాళ్ళ దిక్కు మలుపుకొని ప్రచారం చేసి ఇప్పుడు మత్తాన్ని చూసిపోయినాక వచ్చి మాట్లాడుతున్నావా? ఏమనుకోవాలి నీ గురించి? ఓట్లేపిస్తేవి, పిల్లలను ఎగేస్తేవి, ఓయూ బిడ్డలను ఎగేస్తేవి, మార్నింగ్ న్యూస్ విలిపిస్తేవి, ప్రజలందరినీ ఏకం చేసినా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నేనే తెచ్చినా నువ్వు చెప్తివే. తెచ్చేటప్పుడు తెలియదా మరి కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి తేనికి నేను ప్రయత్నిస్తున్నా, మరి తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావడం నీకు తెలియదా? అప్పుడే పని చేయకపోయినా బీసీల కోసం, అప్పుడే ఎత్తుకోపోయిన బీసీ బిడ్డల నినాదం, అప్పుడే కష్టపడిపోయిన బీసీల యొక్క హక్కుల కోసం, పోరాటాల కోసం. నీ దళితుల పోరాటం ఏమైపోయింది? దళిత బిడ్డల కోసం నువ్వు పోరాటం చేస్తా, అంగిలాగు సిద్ధాంతం అంటివి, అదంటివి ఇదంటివి, అందులో నువ్వేం సాధించినావు? ఇప్పుడు ఇందులో ఏం సాధించబోతా ఉన్నావు? ఒక ఈడబ్ల్యూసీ ముచ్చట ముందటేసుకుంటావు. నీ స్టాండ్ ఏంటిది అసలు? వచ్చే ఏడాది నువ్వు ఇదే స్టాండ్ మీద నిలబడతావని జనాలు నేను ఎట్లా నమ్మాలి? ఓడమల్లన్నోరు బోడమల్లన్నోరు, మరి తీన్మార్ మల్లని ఎట్లా నమ్మాలని ప్రజలందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు. నేను చెప్పిన కదా నీ కథ, ఆ 2 తలకాయల పాము మాదిరి చేయకుండా ఒకటే పామువు, ఆ పాము పగబట్టని పాము, ప్రజలకు మంచి చేసే పాము,
అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత నేను పావును కాదు, నేను మనిషినే, నేను జర్నలిస్టు, నేను రాజకీయాన్ని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నీకు చాలా టైం పడుతుంది. నువ్వు కండువాలు ఇటు నుంచి అటు మార్చి, అటు నుంచి ఇటు మార్చి, ఇటు పార్టీలకు పోయి అటు పోయి, తెల్లారి తిట్టి రాత్రి పొగిడి, ఆవులేని పోయి కాళ్ళు మొక్కి, మల్లెల్లుండి ప్రెస్ మీట్ పెట్టి తిడితే వాణ్ణే ఎవడన్నా నమ్ముతాడే మనిషి అన్నోడు? రాను 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 రాజుగురం గాడిదైంది అన్నట్టు నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చెప్తున్నావో ప్రజలు నిన్ను నమ్మినందుకు గుడ్డోలుగా ఏదైనా ఇంటర్ అనుకుంటున్నావో అది మరి నీ ఊహకే తెలవాలి. ఆ జ్ఞానం నువ్వే పొందాలి. లేకపోతే నీ పక్కన నిలబడ్డోళ్ళు గిసొంటోళ్ళు వాళ్ళన్నా చెప్పాలి. కానీ తెలంగాణ బిడ్డలకు నీ స్టాండ్ ఏందో తెలుస్తలేదు. ఎందుకు నేను పర్టికులర్గా నీ వీడియోని అంశం తీసుకొని చెప్తున్నా అంటే, నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు. నిన్ను ఓట్లేసి అక్కడ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం ఆ బిడ్డలంతా కూడా నిన్ను ఎన్నుకున్నారు. వరంగల్ బిడ్డలంతా కూడా ఓట్లేసి నువ్వు గెలవాలి, నువ్వు ఎమ్మెల్సీ కావాలని నిన్ను ఎన్నుకున్నారు. నిన్ను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు, ప్రేరేపించబడతారు. నువ్వు చెప్పే ప్రతి మాటలు 10 మందికైనా రీచ్ అవుతాయి. తక్కువలో తక్కువ 10 మంది అయినా దాన్ని నమ్మి ఫాలో అవుతారు. అసోంటోళ్ళు ఎంతోమంది మోసపోతారు, నష్టపోతారు, ఇబ్బందుల్లో పాలవుతారు. నువ్వేదో నీ రాజకీయ లబ్ధి కోసం, నీ వ్యక్తిగత బాగు కోసం 4 ముచ్చట్లు ముందటేసుకొని బీసీ బిడ్డల బతుకు నేను మార్చేస్తా అని నువ్వు చెప్పినంత మాత్రాన్ని మారిపోవు. నువ్వు ఏం చేయగలుగుతావో చెప్పు. నువ్వు ఎందుకు ఒక పార్టీలో కొనసాగుతున్నావో చెప్పు. నువ్వు ఉన్న పార్టీలో ముఖ్యమంత్రినే తిడతావు, ఆయననే తిడతావు, అటు పోయి మహారాష్ట్రలో కలుస్తావు, వీడికి వచ్చి తెలంగాణలో తిడతావు, మార్నింగ్ న్యూస్లో పొగుడుతావు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిడతావు. ఏంది నీ స్టాండ్ ఏంది? రెడ్డిల రాజ్యం అంటావు, రెడ్డిల కిందనే ఉంటావు. బీసీ బిడ్డలు బాగుండాలంటూ బీసీ బిడ్డల కోసం ఏమీ చేయవు. ఒక్క మైకు పట్టుకొని, ఒక కెమెరా పెట్టుకొని నువ్వు ఒర్రుడు తప్ప నీతిగా నిజాయితీగా నువ్వు ఈ దళిత బీసీ బిడ్డల కోసం నువ్వు తీసుకునే స్టాండ్ ఏంది? వాళ్ళ బాగు కోసం నువ్వు కొట్లాడే తీరేంది? నువ్వు ఏం చేయబోతావు నువ్వు చెప్పు. దీనికి నీ దగ్గర సమాధానం ఉన్నదా? నువ్వు ఎవరి సంఖలో ఉండి ఇప్పుడు ఎవరిని తిడుతున్నావో నువ్వు చెప్పు. ఎవడి కింద తొత్తుగా మారి నువ్వు ఎవడి కాళ్ళు మొక్కి పదవిని సంపాదించుకొని, పేరును సంపాదించుకొని ఇవాళ మళ్ళీ వాళ్ళనే తిడతావు. నువ్వు ఎట్లా నమ్మాలి నిన్ను జనాలు? నువ్వు తిడతావు మళ్ళీ పోయి జరుగుతావు, తిడతావు మళ్ళీ పోయి జరుగుతావు, తిడతావు మళ్ళీ పోయి జరుగుతావు. నిన్ను జనాలు నమ్మాలే అంటే నువ్వు నిజంగా వాళ్ళ కోసం నిలబడి స్టాండ్ తీసుకొని ఏదో చేస్తోడివి అంటే ఈ ముసుగులు, ఈ ఊసరవెల్లిలాగా రంగులు మార్చుడు, 2 తలకాయల పాముల 6 నెలలు అటుపోవుడు, 6 నెలలు ఇటుపోవుడు, ఈ పనులన్నీ బంద్ చేసి ఒక 4-5 ఏళ్ళు ఒకటే దగ్గరుండి కొట్లాడి చూపెట్టు. గిది నా స్టాండ్, గిది నేనని ప్రూవ్ చేసుకో. అప్పటి వరకు ఈ జనాలు నిన్ను నమ్మేది లేదు, నీ మాటలకు మోసపోయేది లేదు. దయచేసి నేను అందరికీ చెప్తా ఉన్నా, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు, నా సోదరులకు, సోదరిమణులకు అందరికీ చెప్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త. ఒక వ్యక్తి వచ్చి వాడి వ్యక్తిగత లబ్ధి కోసం 100 మాటలు చెప్తాడు. గుడ్డిగా వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్ముకుంటా పోతే ఇక రెచ్చగొట్టినోడు బాగానే ఉంటాడన్నా, రెచ్చిపోయినట్టే సంకనాకిపోతాడు అన్న పరిస్థితి మనకు వస్తుంది. అది రావద్దంటే ఆచి తూచి మనమే అడుగు వేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది అని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.